ఒక చిన్న గ్రామంలో ఇద్దరు రైతులుండేవారు. ఒకరు సీతారాం, అతను తన కష్టంతో పనిచేసే రైతు. మరొకరు గోపాల్, అతను చాలా పిసినారి స్వభావం గలవాడు. మనము కష్టపడి పనిచేస్తే పంట బాగా వస్తుంది. నేను మాత్రం త్వరగా ధనవంతుడు కావాలననుకుంటున్నాను. సీతారాం ప్రతిరోజూ తన పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ఈసారి పంట బాగా రావాలి, నేను ఇంకా కష్టపడాలి. అతని కష్టానికి ఫలితం వచ్చింది. పంట చాలా బాగా పెరిగింది. గోపాల్ మాత్రం కష్టపడకుండా త్వరగా ధనవంతుడు కావాలని అనుకున్నాడు. అతను చాలా పిసినారి మనసు కలవాడు. సీతారాం పంట బాగా వచ్చింది, నేను కూడా త్వరగా డబ్బు సంపాదించాలి. అతని మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒక రాత్రి గోపాల్ సీతారాం పొలానికి వెళ్లాలని నిర్ణయించాడు. నేను కొంత పంట తీసుకుంటే ఎవరికీ తెలియదు. కాని గోపాల్ చేసిన పని త్వరలోనే బయటపడింది. గోపాల్, నువ్వు ఇలా ఎందుకు చేశావు? నేను నా పిసినారి స్వభావం వల్ల ఈ తప్పు చేశాను. పిసినారి మనసు మనిషిని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. సీతారాం, నన్ను క్షమించు. ఇక నుంచి నేను కష్టపడి పనిచేస్తాను. తప్పు తెలుసుకుని మారితే అది గొప్ప విషయం. ఇక నుంచి అందరూ నిజాయితీగా జీవించాలి. ఆ రోజునుంచి గోపాల్ కూడా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. గ్రామంలో అందరూ సంతోషంగా జీవించారు. పిసినారి స్వభావం మనిషిని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. కష్టం మరియు నిజాయితీ విజయాన్ని ఇస్తాయి.